అందరికీ శుభోదయం అండి. ఇక్కడ ఇల్లులు చూడండి చెక్కతో ఎలా కట్టేస్తారో, ఫైనల్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా తయారు చేస్తారో మరి. ఎంత బావుంటాయో అంతా చెక్కే. ఫౌండేషన్ అనేది ఉంటుంది కానీ, అది ఓన్లీ గ్రౌండ్ వరకే ఉంటుంది. ఆ తర్వాత అంతా చూడండి చెక్కలు ఎలా కట్టేశారో. దాని మధ్యలో అంతా వేరే మెటీరియల్ పెడతారు. మొత్తం ఫౌండేషన్ ఒక్కటే మీకు సిమెంట్ ఉంటుంది. మిగిలిందంతా అసలు సిమెంట్ ఎక్కడా ఉండదు. కొన్ని ఇలా చెక్కలతో కడితే కొన్నేమో స్టీల్తో కడతారన్నమాట. పర్టికులర్గా ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్లో లైట్ వెయిట్ ఫ్రేమ్స్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కామన్గా ఉంటుంది. బ్రిక్స్ మరియు బ్లాక్స్ ఇవన్నీ కూడా క్లేతో తయారు చేస్తారు. కాంక్రీట్తో కానీ ఎక్కువగా చెయ్యరనమాట. కొన్నిసార్లు బ్రిక్, వినీరు, రివర్స్ వినీరు లేదా డబుల్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ కోడ్ ఉంటుందండి. అది స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ మరియు డిజైన్కి, పైగా సేఫ్టీ, హెల్త్ ఇవన్నీ చూస్తారన్నమాట. సస్టైనబిలిటీ మీద ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా వరకు ఇంపోర్టెడ్ మెటీరియల్ మీదే ఉంటుంది. మెటీరియల్ చైనా నుండి, ఇండోనేషియా నుండి, మలేషియా నుండి స్టీలు, టింబర్ ఇంకెన్నో ప్రొడక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే అసలు మోడర్న్ మెథడ్స్లో చాలా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంపోనెంట్స్ అన్నీ దొరుకుతాయి. అవి తెచ్చి ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో రావడం వల్ల చాలా కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా అయిపోతుంది, ప్లస్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. సస్టైనబిలిటీ మెటీరియల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ. లైక్ అంటే రీసైకిల్డ్ స్టీలు, కాంక్రీట్ కూడా సప్లిమెంటరీ సిమెంటేషన్ మెటీరియల్ అన్నమాట. అంటే ఇంజనీరింగ్ వుడ్ అంటే మామూలు మనకి అసలు చెదల గిదలు ఏమీ పట్టదు ఇక్కడ. దాన్ని ఇంజనీరింగ్ వుడ్ అంటారు. దాన్ని ప్రాసెస్ చేస్తారన్నమాట. అలాగే ఫ్రేమ్స్ తయారు చేస్తారు. ఫ్రేమ్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి. ఇంజనీరింగ్ వుడ్ అంటారు. చెక్కను డైరెక్ట్గా కాకుండా ప్రాసెస్ చేసి దాన్ని పుచ్చు పట్టకుండా చేస్తారు. ప్లస్ తడిసినా కూడా అది ఉబ్బదు మన దగ్గర ఉబ్బినట్టు. అలాగే ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ అయితే క్లే బ్రిక్స్ ఉంటాయి. మరియు ఇంకానేమో టింబర్ వాడేవాళ్ళు ఇల్లు స్ట్రాంగ్గా ఉండడానికి, యాస్థెటిక్ లుక్ రావడానికి రీసైకిల్డ్ స్టీల్ వాడుతున్నారు. అంటే సస్టైనబుల్ మెటీరియల్ అనమాట. అసలు ఎంత ఏంటంటే ఇక్కడ ప్రతి ఇల్లు కట్టిన ప్రతి మెటీరియల్ కూడా మనం మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర అయితే ఇంకా సిమెంట్తో మొత్తం బ్రిక్స్ దగ్గర నుంచి పైన టాప్ నుంచి బాటమ్ వరకు చేస్తాం కాబట్టి ఎప్పుడైనా ఇల్లు పడగొట్టాలన్నా మనకు కష్టమే. ఆ పడగొట్టిన తర్వాత ఆ వేస్ట్ మెటీరియల్ కూడా అది భూమిలో కలవదు, మళ్ళీ అంతా సిమెంటు ఇదంతా ఉంటుంది కదా. అలా కాకుండా ఇక్కడ చక్కగా మళ్ళీ రీయూజబుల్ మెటీరియల్నే అన్ని రకాలుగా వాడతారు. అదేంటంటే ఫైబర్ సిమెంటు, ప్లైవుడ్ ఇంకా అన్ని మెటీరియల్తో పాటు గోడని కవర్ చేయడానికి లైనింగ్కి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తారన్నమాట. అంటే సింగిల్ బైండింగ్లో కాంక్రీట్ ఓన్లీ ఫౌండేషన్లో వాడతారు. కమర్షియల్ బిల్డింగ్స్లో స్లాబ్స్ వాడతారు. అంటే స్విచ్ బోర్డు, క్రాస్ లామినేటెడ్ టింబర్ లోపల మాస్ వాడతారన్నమాట. ఆ టింబర్ మీద మనకి గోడలాగా కనిపిస్తుంది, అదంతా సిమెంట్ ఏం కాదు, అదొక ప్లాస్టర్ చేస్తారు. అది కూడా మరి రీయూజబుల్ మెటీరియలే. అది మళ్ళీ భూమిలో కలిసిపోయే మెటీరియల్ లాంటిదే అనమాట. కాంక్రీట్ మాత్రం ఓన్లీ ఫౌండేషన్లో వాడతారు. కమర్షియల్ బిల్డింగ్లో స్లాబ్కి వాడతారు అనుకోండి. ఇక హై మాస్ సిస్టమ్ నుంచి పాసివ్ డిజైను ఈ కోల్డ్ టెంపరేచర్కి బాగా సూట్ అవుతుందని ఆ విధంగా ఇక్కడ కడతారన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్ట్స్ని బాగా ఆలోచించి సేఫ్ అండ్ సస్టైనబుల్ మెథడు, ఆ తర్వాత ప్రజలకు కూడా సేఫ్. ఎప్పుడైనా సపోజ్ ఇల్లు పడిపోయినా కూడా అది పెద్ద ఇబ్బంది ఉండదు, ఎక్కువ జన నష్టం జరగదు, ఈజీగా అది మళ్ళీ కట్టుకోవడానికి వీలుంటుంది, కట్టినప్పుడు తక్కువ రేట్లో ఉంటుంది, మళ్ళీ కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ చాలా విధాలుగా ఆలోచించి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. రివర్స్ రీసైకిల్ బ్రిక్స్ ఉంటాయి. అయితే స్టీల్ని కూడా కవర్ చేసినప్పుడు ఈ మధ్యలోని కంపల్సరిగా టింబర్ మాత్రం ఉంటుందన్నమాట. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ వాటిల్లో కూడా ఫోల్డింగ్ ప్యానెల్ సిస్టమ్ ఉంటుంది, ప్రీకాస్ట్ కాంక్రీట్ ఉంటుంది, స్ట్రక్చరల్ ఇన్సులేటెడ్ ప్యానెల్స్ ఉంటాయి, అలాగే స్టీల్ లేదా టింబర్ ఫ్రేమ్డ్ మాడ్యులర్ ఉంటుంది. ఇప్పుడు హై మాస్ సిస్టంలో వేడిని కానీ చల్లదనాన్ని కానీ తగ్గిస్తుంది అనమాట. అంటే డే ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా టెంపరేచర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ విధమైన డిఫరెన్స్ బాగా ఉంటుంది. కాబట్టి
కాస్ట్ బెనిఫిట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. అలాగే వాఫిల్ ప్యాడ్స్ అని స్లాబ్ వేయక ముందు వాడతారు. ఈ చల్ల వాతావరణంలో థిక్ వాల్స్కి బ్రిక్స్ అవసరం లేదు, అవి ఎక్స్టర్నల్ ఇన్సులేషన్ మాత్రం అవసరం. అలా అని కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎందుకంటే కోల్డ్ క్లైమేట్స్లో అలా ఉంటే చాలంట. ఇన్సులేటెడ్ ర్యామ్డ్ ఎర్త్ వాల్స్ ఉంటాయి, చాలా 2 రకాల మాట. ఇవి చూడండి, ఇదేమో స్టీల్తో తయారు చేసిన ఇల్లు, అడుగునంతా సిమెంట్ ఫౌండేషన్ ఉంటుంది. ఇదేమో చెక్కతో చేసిన ఇల్లు అనమాట. ఇలా డిఫరెంట్గా 2 రకాలు ఉంటాయి. కమర్షియల్ అయితే మ్యాక్సిమం స్టీల్తో చేస్తూ ఉంటారు. అలాగే సింగిల్ ఫ్లోర్డ్, డబుల్ ఫ్లోర్డ్ హౌస్లు కూడా ఇలా చెక్కలతోనే చేస్తారు మ్యాక్సిమం. ఇక చూడండి ఎంత బాగా, అసలు వుడ్ ఎంత బాగుందో, అసలు నాకు చాలా నచ్చింది వుడ్ హౌస్లు. మనము కష్టపడి సిమెంట్తోని కట్టి బోల్డ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది మనకి. దానికి తోడు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా చూడండి, ఎప్పుడైనా సిమెంట్ ఇల్లులు పడిపోయినప్పుడు దాని కింద పడి ఎంతోమంది చచ్చిపోయారని మనం తెలుసుకుంటుంటాం కదా. అలా కాకుండా ఈ చెక్క ముక్కలు కానీ పెద్ద గాలి వస్తే, ఏదైనా పెద్ద తుఫాన్ లాంటివి వస్తే మొత్తం ఎగిరిపోతాయి అంతే, మనుషులు మాత్రం డ్యామేజ్ ఉండదు అనమాట. ఆ విధంగా కూడా గవర్నమెంట్ ఆలోచించి ఇలాంటి ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తారు. చూడండి, బయట గోడ మనకి బ్రిక్స్ లాగా కనిపిస్తుంది, బ్రిక్సే అవి, కానీ క్లేతో తయారు చేసిన బ్రిక్స్ అనమాట. సిమెంట్ బ్రిక్స్ మాత్రం కానే కాదు. ఇంటీరియర్ అయితే ఇంకా మనకి నచ్చినట్టు చక్కగా చేసుకోవచ్చు. ఇల్లు కూడా బాగా హైట్తోనే కట్టి ఉంటాయి, కిందకి ఏముండదు, మనకి బాగా హైట్గానే ఉంటాయి, చాలా స్పేషియస్గానే ఉంటాయి. ఎక్కువ శాతం 4 బెడ్రూమ్ హౌస్లే ఉంటాయి ఇక్కడ. ఇంకా సింగిల్ బెడ్రూము 2 బెడ్రూమ్స్ చాలా తక్కువనే చెప్పాలి. మ్యాక్సిమం అందరూ పెద్ద పెద్దవే తీసుకుంటారు. 4 బెడ్రూమ్స్ హౌస్లే ఎక్కువ ఉంటాయి, అవే కొనుక్కుంటున్నారు అందరూ. అది చూడండి బ్రిక్స్, ఇది క్లేతో తయారు చేసిన బ్రిక్స్, ఇవి సిమెంట్ బ్రిక్స్ మాత్రం కాదు. కాబట్టి ఇవి కూడా రీయూజబులే.